ఇది యాక్చువల్గా మావిగన్ అని ఆయన అనగానే ఇటువంటి ఐడియాలు వీళ్ళకే వస్తాయా అని అనుకున్న సందర్భం ఒకటైతే, అసలు దాని గురించే ప్రపంచం అంతా చర్చించుకుంటుంది. అంత అద్భుతమైన ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వారి మీడియా అయినటువంటి సాక్షిలో పాజిటివ్గా ఆర్టికల్ రాసుకున్న దాన్ని ఎలా చూడాలి అంటే, నిజంగానే మనం మనం మాత్రమే షాక్ అయ్యాం. అంటే మనం ఇన్ ద సెన్స్ ఎవరెవరైతే ఇండివిజువల్గా ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయా, ఇటువంటి పేర్లు కూడా పెట్టుకోవచ్చా, రాజధానికి ఆల్రెడీ అక్కడ ఉన్న ఎగ్జిస్టెంట్గా ఉన్నటువంటి విజయవాడనో లేకపోతే అమరావతినో గుంటూరనో మచిలీపట్నంనో పెట్టుకుంటారు, కానీ లేని దాన్ని కొత్తగా సృష్టించి ఒక పేర్లు పెట్టడం అనేది గతంలో ఇప్పుడు మరి వినలేదు. మరి ఆయన ఎప్పుడన్నా విన్నారేమో తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాల్లో రాష్ట్రాలే తీసుకున్నాము. తెలంగాణ హైదరాబాద్ ఎప్పటి నుంచో ఉంది, హైదరాబాద్ రాజధాని. తమిళనాడు మద్రాసు. మార్చుకున్న రాష్ట్ర రాజధానులకు చూద్దాం. లేదంటే రాయ్పూర్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి, జార్ఖండ్లో దానికి ఒక రాజధాని. ఎగ్జిస్టింగే ఉన్న వాటిని పేర్లనే ఇది మేము రాజధానిగా ఉంచుకుంటున్నాము అని చెప్తారు అంతే. వేరే దేశాల్లో అయితే అమెరికాలో న్యూయార్క్ అని ఫేమస్, బ్రిటన్కి అయితే లండన్ అని, ఇట్లా ఉంటాయి. అవేమీ కొత్తగా. ఇప్పుడు అమరావతి కొత్త రాజధాని అయినా కొత్తగా ఫ్రమ్ ది స్క్రాచ్ గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రీన్ఫీల్డ్ సిటీ కడుతున్నా కానీ కొత్తగా పదాన్ని ఎక్కడి నుంచో పట్టుకురా అలా సృష్టించలేదు. అక్కడ పక్కనే ఉన్నటువంటి అమరావతి అమరేంద్రుడి దేవాలయం ఉన్నటువంటి ఆ అమరావతిని అడాప్ట్ చేసుకున్నాం అంతే. దానికి విస్తృతంగా పరిధి పెంచుకున్నాము. దీన్ని మేము అమరావతి ఇంతకుముందు గ్రామంలాగా ఉండేది, ఇప్పుడు మేము ప్రపంచ స్థాయి రాజధానిగానో లేదంటే కనుక మేము బాగా విస్తృతంగా దానికి యాడ్ చేసుకుని సిఆర్డిఏ పరిధి దానికి ఒక నోటిఫై చేసాం. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది అనుకుందాం. మావిగన్ అనే అనుకుందాం కాసేపు. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్. యాక్చువల్గా అయితే అద్భుతమైన సెటైర్లు వెళ్తున్నాయి. మామూలుగానే ఆయన ట్రోల్స్కి మంచి అవకాశం ఇస్తారని చెప్పేసి, అంటే ట్రోలర్స్కి ఇప్పుడు అసలు వాళ్ళ సృజనాత్మకత మొత్తాన్ని జోడిస్తున్నారు రకరకాలుగా. సరే, అదేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ సిఆర్డిఏ పరిధిలో అమరావతిలో భాగమే కదా. ఇప్పుడు కొత్తగా దీన్ని ఆయన పేరు పెట్టి దాంట్లో కలిపేదేం లేదుగా. అలాగే నాకు గుర్తున్నంత వరకు మచిలీపట్నం దాదాపుగా ఈ సిఆర్డిఏ పరిధి విస్తరించబడి ఉంది. అమరావతి అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలాగో గ్రేటర్ అమరావతి. రేపు ఫ్యూచర్లో అవుటర్ రింగ్ రోడ్డు కూడా కనుక వేసుకుంటే గుడివాడ కూడా ఆల్రెడీ ఆ పరిధిలోనే ఉంది. ఎక్స్పాండ్ అవుతూ వెళితే కనుక ఆల్రెడీ కలిసిపోయే ఉన్నాయి కదండి. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాయి. విజయవాడ కంకిపాడు దగ్గర నుంచి పామర్ వరకు కలిసిపోయి ఉన్నాయి. ఈవెన్ మా పామర్ నుంచి మచిలీపట్నంలో కొంత భాగం కలిసిపోయి ఉంది. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడే, పెద్ద పెద్ద దూరాలు కూడా ఏం లేవు. కొత్తగా కలపాల్సింది కూడా పెద్దగా టైం పట్టదు. జనసాంద్రత పెరిగితే సరిపోతుంది. మరి దీన్ని ఒక పాజిటివ్గా అద్భుతమైన ఆలోచన చేశారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అద్భుతమైన ఐడియా అని చెప్పేసి చర్చించుకుంటుందనంటే, అరే ఇదేంటి మాకే అర్థం కాలేదా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది సార్? మీకేమన్నా అర్థమైందా? లేదంటే కానీ నిజంగానే దాంట్లో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి మావిగన్, ఇప్పుడు అందరూ నమస్కారం మానేశారు, మావిగన్ అంటున్నారు. అందుకే నేను మావిగన్ అన్నాను. నాకు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ వచ్చాయి, ఇప్పుడు మావిగన్ వస్తున్నాయి. భారతదేశంలో ఏ ఊరు తీసుకున్నా, పేరు తీసుకున్నా ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. అలాగా మన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో విష్ణుమూర్తికి సహస్రనామాలు ఉన్నాయి, లలితాదేవికి సహస్రనామాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో లక్షల గ్రామాలు, వేల గ్రామాలు, ఊర్లు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి ఇంకా చిన్న చిన్న హ్యామ్లెట్స్ కూడా పేర్లు ఉన్నాయి. వాటిలన్నిటికీ కూడా చారిత్రక నేపథ్యం ఉంది. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా అమరావతి అనేది 2000 సంవత్సరాల క్రితం శాతవాహనులు పరిపాలించినటువంటి రాజధాని.
శాతవాహనులు రాజధాని నేపథ్యమే కాకుండా పురాణేతిహాసాల్లోకి వెళితే అమరావతి అనేది దేవేంద్రుడు యొక్క స్వర్గం యొక్క రాజధాని. ఆ దేవేంద్రుడు స్వయంగా స్వర్గం నుండి 11 అడుగుల స్ఫటిక శివలింగాన్ని తెచ్చి ఆ కృష్ణా నదీ తీరాన్న ప్రతిష్ఠ చేస్తే అమరావతి టెంపుల్ వచ్చింది. అక్కడ పంచారామాలలో అమరావతి ఒకటి. ఆ తర్వాత భారతీయ ఆధునిక భారత చరిత్ర, ప్రాచీన భారత చరిత్ర చూసుకుంటే బుద్ధుడి యొక్క ప్రధాన శిష్యుడైనటువంటి ఆచార్య నాగార్జునుడు నడయాడినటువంటి నేల, దత్తాత్రేయుడి యొక్క అనేక 14 అంశాలు ఆ కృష్ణా నదిలో నడయాడినటువంటి నేల, ధాన్యాగారంగా పేరు పొందింది. అంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అమరావతి పేరుని 2014లో అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించగానే ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తమైంది. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఏమి మాయరోగం వచ్చిందో మనకు తెలియదు. ఆయన అధికారంలోకి రాగానే ఒక 6 నెలలు గడవగానే 3 రాజధానులు అని చెప్పి ఒక ముచ్చట తెర మీదకి తీసుకొచ్చారు. పోనీ దాన్నైనా సాధించారా? కోర్టులు ఒప్పుకున్నాయా? చట్టం ఒప్పుకుందా? లేదు, తిప్పి కొట్టినాయి. తనేంటంటే చంద్రబాబు నాయుడు కంటే గొప్పని అనిపించుకోవడానికి, తానేదో కొత్తగా కనుక్కున్నాను, ఇన్వెంట్ చేశాను అని ప్రజలు చెప్పుకోవాలనే ఒక మాయలో, ఒక భ్రాంతిలో ఆయన ఇటువంటి ప్రపోజల్స్ ఎన్నో చేసుకొచ్చాడు. 5-6 సార్లు యూటర్న్ తీసుకున్నారు అప్పుడే అమరావతి మీద. కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, గ్రాఫిక్ అన్నారు, ఎడార్ అన్నారు, శ్మశానం అన్నారు. వాళ్ళు పెట్టని పేరు లేదు, తిట్టని మాట లేదు. అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించినటువంటి విధానం కూడా మనం చూసాం. వాళ్ళ ఉద్యమాలు చూసాం, వాళ్ళ త్యాగాలు చూసాం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ దెబ్బలు, వాళ్ళ కేసులు అన్నీ చూసాం. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఆయన విచిత్రంగా మాట్లాడుతున్నారు. మచిలీపట్నం అంటే చేపల పట్టణం అని అర్థం. విజయవాడ అంటే సాక్షాత్తు అమ్మవారు మహిషాసురుణ్ణి మర్దించి ఆ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి విశ్రాంతి పొందినటువంటి స్థలంగా, విజయవాటికగా, అదేవిధంగా అర్జునుడు శివుడికై తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి ప్రదేశంగా, కిరాతార్జునీయం జరిగినటువంటి ప్రదేశంగా, చారిత్రక ఒక నగరంగా విజయవాడ ఉంది. సరే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి దానికి రకరకాల పేర్లు పెట్టారు. బెజవాడ అన్నారు, ఇంకోటి అన్నారు. అలాగే గుంటూరు అంటే సంస్కృతంలో గర్తపురి. గర్తపురి అంటే సంస్కృతంలో గుంటల కొలనున్న ఊరు అని అర్థం. అంటే గుంటల ఊరు, గుంటూరు తెలుగులో చెప్పుకోవాలంటే. మరి వాటి చారిత్రక నేపథ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఆల్రెడీ విజయవాడ, గుంటూరు మీరు చెప్పినట్టుగా ఈ రాజధానిలో ఉన్న సిఆర్డిఏ పరిధిలోకి వచ్చినాయని తెలుసుకోకుండా ఈ ప్రతిపాదన చేస్తూ ఉంటారు. చేసి నవ్వులు పాలయ్యారు. ఇంతకీ బాధ ఏంటంటే, నేను అడగకుండానే మోడీ గారికి బేషరతుగా మద్దతు ఇస్తున్నా, అన్ని బిల్లులకి ఓటేస్తున్నా, జై కొడుతున్నా, మోడీ గారు ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టరు. చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేయరు. అమరావతి బిల్లు అనేది రూపు దాల్చదు, అది ఆమోదం పొందదని ఈయన గట్టిగా భావించారు. కానీ పిఎంఓ నుండి ఫోన్ రావడం, ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టడం, బిల్లు ఆమోదించడం, మండలికి పంపకుండానే పార్లమెంటుకు పంపడం, పార్లమెంటు ఆమోదించడం, రాజ్యసభ ఆమోదించడం, ఇంకా రాష్ట్రపతి లాంఛనం, రాష్ట్రపతి ఆమోదం అనేది. ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు, షాక్ గురయ్యాడు. దీన్ని ఏదో డైవర్ట్ చేయాలనుకున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ పిచ్చి మాట వదిలాడు. ఇది నవ్వుల పాలయ్యింది. ఉన్నటువంటి కాస్త ఆ ఇమేజ్ ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డికి అది కూడా గంగలో కలిసిపోయింది. అలా వైఖరి మారకపోతే, నాయకుడు, ఒక పార్టీని నడిపించే నాయకుడికి నాలెడ్జ్ లేకపోతే, పద్ధతిగా మాట్లాడడం తెలియకపోతే, వేరే ప్రజాప్రతినిధులతో, అధికార ప్రతినిధులతో, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడించాలి. తనకు తానే బూమరాంగ్ చేసుకుని తన కొరువుతో తన తలకేని పెట్టుకునే పరిస్థితి, నిప్పు పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈవేళ ఎవరు ఒప్పుకుంటారండి?
ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో, ప్రతి గడపలో మరొక దీపావళి జరిగింది నిన్న నుండి. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. బైక్ ర్యాలీలు, పాలాభిషేకాలు, అంబేద్కర్ బొమ్మకు అభిషేకాలు, ఎన్టీఆర్ బొమ్మకు అభిషేకాలు, గాంధీ బొమ్మకు అభిషేకాలు. అమరావతి 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 అని ఫీవర్ వచ్చింది ఆంధ్రదేశానికి. ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ వరకు కాదు సార్, ఆంధ్రలో ఉన్నటువంటి చిన్న పల్లెటూరు నుండి అమలాపురం నుండి అమెరికా వరకు ఎక్కడైతే తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడో ప్రతి తెలుగువాడికి ఉండే ఉప్పొంగింది వేళ, ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది వేళ. ఒక చారిత్రక నగరం మాకు రాజధాని అయ్యిందనే ఒక గర్వం తొణికిసలాడుతుంది వేళ. ఎందుకంటే 10వ తరగతి పిల్లవాడికి ప్రశ్నిస్తే నీ రాజధాని ఎక్కడంటే నిన్నటిదాకా చెప్పలేని దుస్థితి. ఏం చెప్తాడు? విశాఖపట్నం చెప్తాడా? కర్నూలు చెప్తాడా? ఏం చెప్తాడు? లేదా మావిగని చెప్పాలా? ఇప్పుడు రాజ్యం మీద, రాజ్య పాలన మీద, రాజకీయం మీద, విలువల మీద అవగాహన లేని వ్యక్తి కేవలం ధనమదాంధకారంతో పార్టీ పెట్టి, పత్రిక పెట్టి, ఆ పత్రికలో ఈవేళ మళ్ళీ దానికి ఒత్తాసు పలుకుతూ కథనాలు రాశారంటే జర్నలిజానికన్నా సిగ్గు ఉండాలి కదా సార్. జర్నలిజానికైనా నైతికత ఉండాలి కదా సార్. జర్నలిజానికైనా నీతి నిజాయితీ ఉండాలి కదా అంటున్నా. ఏమండి, శ్రీకృష్ణుడు ద్వారకను సముద్రంలో కట్టలేదా? ఒక కొత్త నగరాన్ని సృష్టించలేదా? శ్రీరాముడు అయోధ్యలో పుట్టి ఆయన రాజధాని సాకేతపురంలో పరిపాలన సాగించలేదా? మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయన రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాపూర్కి మార్చలేదా? మళ్ళీ తిరిగి ఢిల్లీకి రాలేదా? రాజధాని లేకుండా రాజ్యపాలన ఏ విధంగా చెయ్యాలనే దానికి అతను సమాధానం ఇప్పటికీ చెప్పలేడు. ఎక్కడ సీఎం ఉంటే అక్కడే రాజధాని అని కొంతకాలం అంటాడు. ఏమిటి వితండవాదం, కుతర్కం, కుళ్ళు, కుట్ర ప్రభుత్వం మీద కక్కుతూ ఈ రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయాలనుకుంటే 11 సీట్లు వచ్చినాయి. ఆ ఆత్మావలోకనం చేసుకోలేదు. ఇప్పటికీ పార్టీలో ఉన్న పెద్దలతోటి ముచ్చటించలేదు. ఏంటి దీనికి రెమెడీ అని అడగలేదు. ప్రక్షాళన దిశగా అడుగులు లేవు. కళ్ళు మూసుకుంటే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు గడిచిపోతాయి. నేనే ముఖ్యమంత్రి అని భ్రమంలోకి తీసుకెళ్తున్నాడు. మావి అంటే ఏంటంటే ఎండమావి, దృశ్యమాయ, ఆప్టికల్ ఇల్యూజన్. ఇంకా ఒకటి ఏంటంటే మావి అంటే స్త్రీ దగ్గర నుండి ఫిమేల్ ఎనిమల్స్ అన్ని కూడా డెలివరీ అయిన తర్వాత అరగంటకో ఒక విష పదార్థాన్ని, వేస్ట్ పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆవులకి ఆ మావి పడే వరకు పాలు పితకరు. దూడను కూడా పొదుగు గొడవనివ్వరు. అదొక అర్థం ఉంది. ఎండమావు ఒకటి ఉంది. ఎండమావులో నీళ్లు ఉంటాయా సార్? మబ్బుల్లో నీళ్లు ఉంటాయా? ఈ మావి గన్ కూడా అలాంటిదే. ఎండమావి లాంటిదే, మబ్బుల్లో నీరు లాంటిదే. మాయ గన్ అంటే మారణాయుధం. మాయతో కూడిన మారణాయుధం ఆయనకు కావాలంటున్నాడు. ఆ పేరు కావాలంటున్నాడు. నేను బ్రౌన్ డిక్షనరీ చూసా, ఆ నిఘంటువులు ఎక్కడా మాట్లేదు. ఏదో మామిడి చెట్టుకు వచ్చిన తెగులని ఒక అర్థం ఉంది, లేదా మామిడాకులని ఒక అర్థం ఉంది. ఒక ఆయన అంటాడు, వైసీపీ ప్రతినిధి, నువ్వు అన్ని చెప్తున్నావు కానీ మావి అంటే మాది అంటారు. మావి అనరు. మావి అనే మాట లేదు. తెలుగు భాష చాలా తీయనైన భాష. కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు, అర్థం పరమార్థం లేనటువంటి మాటలు, డిక్షనరీలో అర్థం దొరకనటువంటి మాటలు ఎంతకాలం వల్లిస్తాడండి ఈయన? ఎవరి మీద ప్రయోగిస్తాడు? ఎవరిని ఒప్పిస్తాడు? సభ్య సమాజం ఒప్పుకుంటుందా? పైగా పత్రికలు అంటారు మేధావులు ఒప్పుకుంటున్నారంట, రాజకీయ కోవిదులు ఒప్పుకుంటున్నారంట, రాజ్యాంగ నిపుణులు ఒప్పుకుంటున్నారంట, న్యాయ కోవిదులు ఒప్పుకుంటున్నారంట. ఎంత దారుణం! ఎక్కడ చూసినా అదే చర్చ అంట, చర్చలంట. ఆ మహామేధావి నోటి నుండి వచ్చినటువంటి ఆ మాట కంట జనం జేజేలు పలుకుతున్నారు. భవిష్యత్తులో అదే రాజధాని అంట. ఏంటి కొత్త అందులో? విజయవాడ, గుంటూరు ఉంది, మచిలీపట్నం ఆల్రెడీ 45 కిలోమీటర్లు. అంటే నువ్వు ఉన్నటువంటి ఊళ్ళో రాజధాని అనేది సాధ్యం కాదు.
ఆయన ముఖ్యమైన వాదన ఇంకోటి ఏంటంటే 2 లక్షల కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలా పెడతారు, ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, నీకు చేత కాదు, నువ్వు పెట్టలేవు, నువ్వు కట్టలేవు, మాకు చేతనగును, మేము కడతాం, ప్రజల్ని ఇంకొక అవకాశం అడుగుతాం, ఆ విధంగా పరిపాలన తీసుకెళ్తున్నాం, ప్రజల్ని ఒప్పించి మళ్ళీ జయిస్తాం, ఇంకొకసారి కట్టి చూపిస్తాం. ఈ సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణం కొత్త కాదు, అసాధ్యం కూడా కాదు. అనితర సాధ్యమైనటువంటి అమరావతి నిర్మాణాన్ని సాధ్యం చేయడానికే చంద్రబాబు నాయుడు పుట్టాడు, కారణ జన్ముడై. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఇది. కేవలం నేను చెప్తున్నాను సార్, మాకు కోనసీమ మాది, రాజమండ్రితో కాకినాడతో సత్సంబంధాలు లేవు. మాకు 6-7 పడవలు ఎక్కి దిగితేనే కానీ మేము రాజమండ్రి వెళ్ళేవాళ్ళం కాదు, కాకినాడ వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కళా వెంకట్రావు గారు రావులపాలెం దగ్గర, జొన్నాడ దగ్గర బ్రిడ్జి కట్టి కోనసీమకి రాజమండ్రికి కనెక్టివిటీ కలిపారు. తర్వాత జిఎంసి బాలయోగ్ గారు యానం ఎదుర్లంక రేవు అక్కడ బ్రిడ్జి కట్టి కాకినాడకి కోనసీమకి కనెక్టివిటీ కలిపారు. ఆ కళా వెంకట్రావు గారు అందుకు పుడితే, బాలయ్య గారు ఇందుకు పుడితే, చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మాణం కోసం, అమరావతి నిర్మాణం కోసం అవతరించాడు, కారణ జన్ముడై జన్మించాడని తెలుగు జాతి నమ్ముతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లో లేడు. అంత సీనియర్ గాని, అంత అనుభవజ్ఞుడు గాని, అంత మేధస్సు ఉన్నవాడు గాని, ముందు చూపున్నవాడు గాని, విసురున్నవాడు గాని ఒక్కడు లేడు. మోకాళ్ళలో తెలివి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడు? ఈ విధంగా అడుగుతున్నాం మేము. రైట్ ఆనంద్ సార్, ఇప్పటికైనా ఆ మాట ఉపసంహరించుకుంటే మర్యాద మిగులుతుందని చెప్పి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా. ఓకే.